ఓం నమో వెంకటేశాయ. భక్తులందరితో 5 సంవత్సరాల తర్వాత ఈ డయల్ యువర్ కార్యక్రమంలో మాట్లాడుకోవడం నాకు ఎంతో సంతోషం, ఆనందం కలిగిస్తూ ఉంది. ఎంతోమంది భక్తులు, అదేవిధంగా ఎంతోమంది టీటీడీ ఉద్యోగస్తులు వారందరి ఆశీస్సుల మేరకు, స్వామివారి అనుగ్రహం మేరకు గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో నాకు ఈ రెండోసారి టీటీడీ ఈయోగా అవకాశం ఇవ్వడం, వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలుపుకుంటాను. గత 20 రోజుల్లో 4 మాడా వీధుల్లో కానీ, అన్నప్రసాదం భవనంలో కానీ, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కానీ సామాన్య భక్తులతో మాట్లాడుతూ ఉంటే చాలామంది భక్తులు నేను రెండోసారి ఈ యోగా రావడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు అంతమంది భక్తులు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఇంకా నా మీద ఉన్నటువంటి ఏదైతే చిత్తశుద్ధితో నేను పని చేసుకోవాలన్న భక్తుల కోసం ఈ సందర్భంగా నేను భక్తులందరికీ తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సామాన్య భక్తులకి ఇంకా మేలు చేసే విధంగా, వారందరికీ మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా 24 గంటల పాటు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీరందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. చాలామంది భక్తులు బ్రహ్మోత్సవంలో టీటీడీ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా దాని పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లో ఉండి, కంపార్ట్మెంట్లో ఉండి, 4 మాడా వీధుల్లో గంటల కొద్దీ నిరీక్షించి, అటు ఏమో మూలమూర్తిని, అదేవిధంగా వాహన సేవల్ని దర్శించుకున్నారు. ఎంతో ఓపికగా, అత్యంత సహనంతో భక్తులు నిరీక్షించడంతో పాటు టీటీడీకి పూర్తిగా తమ సహకారాన్ని అందించారు. మీరందరూ అందించినటువంటి సహకారం, దానివల్లనే ఈ బ్రహ్మోత్సవం అంత సజావుగా నిర్వహించేటువంటి అవకాశం టీటీడీకి లభించిందని తెలియజేస్తూ మీరందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. భక్తులు అందరూ కూడా టీటీడీ అందించినటువంటి అన్నప్రసాదాలు కానీ, పారిశుద్ధ్య సేవలు కానీ, విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, రవాణా సదుపాయాలు, శ్రీవారి సేవకులు ఇచ్చినటువంటి సేవలు, భద్రత తదితర సేవలను టీటీడీ చాలా చక్కగా అందించిందనేది తెలియజేశారు, ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అందరికీ, అదేవిధంగా శ్రీవారి సేవకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవంలో 4 మాడా వీధుల్లో ప్రత్యేకంగా గరుడ సేవ నాడు చాలామంది భక్తులు ఉదయం కొంచెం ఎండ తీవ్రత ఉన్న, మధ్యాహ్నము ఒక 3-4 దఫాలు కొద్దిగా వర్షం రావడము, దాని మూలన ఏంటంటే మిగతా అన్ని బ్రహ్మాండంగా ఉన్నా ఏమాత్రం మాడా స్ట్రీట్స్లో షెడ్ వేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. సెప్టెంబర్, అక్టోబర్లో ఎప్పుడైతే మన బ్రహ్మోత్సవాలు ఉంటాయో అప్పుడు ఉన్నటువంటి వెదర్ పరిస్థితి ప్రకారం టెక్నికల్గా ఎటువంటి షెడ్స్ వేసేటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ పరిశీలించుకోమన్నాం. సో దాట్ దాన్ని బట్టి నెక్స్ట్ బ్రహ్మోత్సవం కల్లా అధికార యంత్రాంగం ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకా చాలా సలహాలు, సూచనలు భక్తులు అందరూ ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్స్ ద్వారా ఇప్పటికీ పంపిస్తూ ఉన్నారు. అటువంటి సలహాలు, సూచనలు అంతకుముందు కూడా
పరిగణనలోకి తీసుకొని సీనియర్ అధికారులు అందరూ కూడా ఎప్పటికీ అప్పుడు టీటీడీ బోర్డు ముందు ఎగ్జామిన్ చేసి వేసుకోవడము, టీటీడీ బోర్డు దాని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ కూడా సీనియర్ అధికారులు అందరూ కూడా ఇక్కడ మీ సలహాలు సూచనలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. సార్ శ్రీనివాస్ గారు కడప నుండి. నమస్కారం శ్రీనివాస్ గారు. హలో, నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర సార్, నా పేరు శ్రీనివాసులు, కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి కదా. అవునండి. అది ఎవరీ 3 months ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా నాదొక చిన్న సజెషన్ సార్. చెప్పండి. మేబీ అప్రూవ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. రైట్. సో ఏమన్నా కొంచెం వెళ్ళారంటారు కదా, సో అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే కాదు, అదే స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఎవ్రీ మంత్ లో ఏదైనా ఒక రోజు మీరు అలాట్ చేశారనుకో కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా ఐడియా సార్. అంటే మీరు చేసేది నెలవారీగా రిలీజ్ చేయాలా కోట అంతా? నెలలో ఒక రోజు మాత్రం రిలీజ్ చేస్తే కొంచెం ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అని నా ఐడియా సార్. అంటే నెలలో ఒక రోజు, అంటే ప్రతి నెల మొత్తం నెలకి ఉన్నటువంటి కోట ఆ రోజు రిలీజ్ చేయాలా అంటారా, లేకపోతే నెలలో ఇంకొక రోజు ఎక్స్ట్రా కోట రిలీజ్ చేయాలంటున్నారు? నెలలో ఒక రోజు, ఏదో ఒక రోజు స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. ఎవరి నెల ఒక్కొక్క రోజు సార్, ప్రతి నెల ఒక్కొక్క రోజు మాత్రం, ఏదో ఒక రోజు నెలలో. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు మేము ఎగ్జామిన్ చేద్దామండి ఈ సజెషన్. థ్యాంక్ యూ. సార్ హైదరాబాద్ నుండి శంకరయ్య గౌడ్. నమస్కారం అండి గౌడ్ గౌడ్, చెప్పండి. హలో సార్, గోవింద్ సార్. గోవింద్ చెప్పండి. సార్ నాది సార్, మేము అకౌంట్ బుక్ చేసుకున్నాం సార్ 14 to 16 నవంబర్. ఏం చేసుకున్నారు సార్? పరకామని బుక్ చేసుకున్నాం సార్ నవంబర్ లో. చెప్పండి. 14 to 16 పెట్టాము, కానీ రిపోర్టింగ్ డేట్ వచ్చి సేమ్ 14th ఇచ్చారు సార్ మాకు. పరకామణి సేవాకినా? అవును సార్, అంటే మామూలుగా అయితే 1 day బిఫోర్ ఇస్తారు, కానీ ఏ రోజైతే మాకు పరకామని డ్యూటీ ఉందో ఆ రోజే 14th రిపోర్టింగ్ అని వచ్చింది సార్. అంటే మా శ్రీవారి సేవా ఇన్ఛార్జ్ చెప్తున్నారు దాని ముందు రోజే రావాలి, అది వెబ్సైట్లో క్లారిఫికేషన్ ఇచ్చి ఉన్నారు, కాబట్టి మీరు ఒకరోజు ముందు వచ్చేయండి. సార్ నాగమల్లేశ్వరరావు గారు పల్నాడు నుండి. నమస్కారం అండి మల్లేశ్వరరావు గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలన్న ప్రతి ఒక్క కోరిక ఉంటుంది సార్. దాంట్లో ఉద్యోగస్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తికి ఒక రోజు, సంవత్సరం మొత్తంలో ఒక రోజు దర్శనం అవకాశం కలిగించడానికి అది లెటర్ ద్వారా కానీ ఏదైనా ఇస్తే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం సార్. అంటే ఆఫ్లైన్ కోట ఎవరికి? సంవత్సరం మొత్తంలో ఒక్కసారి అవకాశం సార్, దర్శనం అవకాశం ఆ ఫ్యామిలీకి ఇస్తే అవకాశం ఉంటుందని. ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం సరైన అవకాశం దొరకట్లేదు సార్. ఎంప్లాయీస్ కి ఉంటున్నారండి మీరు? అంటే మీరు ఎంప్లాయీస్ కి అంటున్నారా, ఎవరికి అంటున్నారు దర్శనం? కట్ అయింది. ఓకే, నెక్స్ట్. సార్ శ్రీనివాస్ గారు మెట్పల్లి నుండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, చెప్పండి. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ, చెప్పండి. లడ్డూ సేవలు పునరుద్ధరిస్తే బాగుంటుంది కదా సార్, ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల టీటీడీకి ఆదాయం కూడా ఇదవుతుంది, తర్వాత లడ్డూ సేవ వల్ల భక్తులకి సేవ దొరుకుతుంది కదా. అంతే అండి. అంటే కొన్ని కారణాల వల్ల అంతకుముందు సేవ ఉన్నా కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కౌంటర్స్ మీద డ్యూటీ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్దర్గా ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము ఆలోచిద్దామండి ఒకసారి.
కాకినాడ నుండి వీరబాబు గారు. నమస్కారం అండి వీరబాబు గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. మొన్న బ్రహ్మోత్సవాలకు వచ్చాను సార్, అన్ని చాలా బాగా చేశారు సార్. ధన్యవాదాలు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, వినపడతా ఉంది, చెప్పండి. సార్ ఇప్పుడు నా యొక్క విన్నపం ఏంటంటే సార్, నేను ఎక్కడి నుంచో నడిచి వస్తున్నప్పుడు అలిపిరి కానీ శ్రీవారి మెట్లు కానీ దానికి ఒక కోటాన్ని పెట్టారు సార్. కోట ఉండాలండి. హలో చెప్పండి వినపడతా ఉంది సార్. అది అంటే పర్టికులర్ గా కోట ఈ టైం వరకు ఇస్తారు, ఈ టైం వరకు ఇస్తారు అని పెట్టారు సార్. అంతకు ముందు అంటే కోవిడ్ బిఫోర్ అయితే మనం ఎప్పుడు వచ్చినా అది ఎనీ టైమ్ వేసేవారు సార్ మామూలుగా మీకు అక్కడ. కానీ ఇప్పుడు అలా కాకుండా కోటా పెట్టారు కదా సార్. అవునండి. ఆ కోటా లేకుండా అంటే నడిచే వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చేలాగా ఏమన్నా అవకాశం ఉంటే చూడండి సార్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల కోటాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతకుముందు స్టార్టింగ్లో మనం ఎప్పుడైతే ఈ నడిచి వచ్చే వాళ్ళకి మనం టోకన్స్ ప్రారంభించాము, ఆ రోజుకి ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎస్ఐడి టోకన్స్ అంతగా లేవు. ఆఫ్టర్ దట్ ఏమైంది, ఇప్పుడు రోజువారీగా మనం 15,000 నుంచి 25,000 వరకు ఆన్లైన్ ఎస్ఐడి టోకన్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి టెంపుల్ కెపాసిటీ ఏమో రోజువారీగా 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ శుక్రవారం, ఆదివారం, శనివారం ఇవన్నీ. సో దీంట్లో అది కాకుండా ఇప్పుడు మనం వృద్ధులకి, దివ్యాంగులకి, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి అట్లాగా రకరకాల కోటాలు ఇవన్నీ ఇవ్వాలి. అంతేకాకుండా ఎస్ఎస్డి స్లాట్స్ ఇవ్వాలి కింద తిరుపతిలో, జనరల్ సర్వదర్శనం క్యూ మెయింటైన్ చేసుకోవాలి. సో ఒక 5-6 రకాల కోటాలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక కోట ఎక్కువ పెంచుకున్నా మిగతా వాటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం అన్ని కలిపి ఒక వ్యూ తీసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. అయినా మీరు ఇచ్చిన సలహాలు అంటే ఏ సీజన్లో ఎటువంటి అవకాశం ఉందో అధికార యంత్రాంగం కూర్చొని ఆలోచించుకొని దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి. ఓం నమో వెంకటేశాయ. సార్ తిరువూరు నుండి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి నాగేశ్వర్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి నాగేశ్వర్ గారు. బ్రహ్మోత్సవాలు చాలా ఎక్సలెంట్ గా కండక్ట్ చేశారు సార్. ధన్యవాదాలు నాగేశ్వర్ గారు, చెప్పండి. సార్ ఒకటే సార్, ఎంతో శ్రమతో ఓర్పుతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన తర్వాత, స్వామివారి ముందుకు వచ్చిన తర్వాత అండి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది సార్. అవునండి. అక్కడ కిక్కిరిసిపోతున్నారు. స్లాబ్ 300 రూపాయల టికెట్ కానివ్వండి, సర్వదర్శనం కానివ్వండి, ఇంకెవరికండి అక్కడ డంప్ చేస్తున్నారు సార్ ఎంట్రన్స్ లో. అవునండి. సెక్యూరిటీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. మీరు వాట్ ఐ అబ్జర్వ్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. అవునండి. అలా పిల్లలతో కూడా మేము బాధపడ్డాం సార్ 2 times. ఈ సంవత్సరం నేను 2 times కూడా వచ్చాను స్వామివారి దగ్గర సార్. అక్కడ ఏంటంటే 300 టికెట్ కానీ జనరల్ కానీ అక్కడ కూడా బార్కెట్లు అని పెట్టే సార్. ఎవరికి వాళ్ళు ఫ్రీగా స్వామివారిని దర్శించేట్టుగా ఉంటే కొద్దిగా ఈ తొక్కిసలాట ఉండదని నా అభిప్రాయం సార్. చాలా సంతోషం సార్ భక్తులకి. ఇప్పుడు మీరే పాయింట్అవుట్ చేసినటువంటి పరిస్థితి చాలా మంది భక్తులు కూడా తెలియచేశారు. నేను గత వారము ఒక 3-4 సార్లు లేట్ ఈవినింగ్ అంటే నైట్ 9, 10, 11 ఆ ప్రాంతంలో ఆ క్యూ లైన్ మూవ్మెంట్ ఇవంతా కూడా పరిశీలించాను. అయితే మీరు చెప్పినట్లు చాలామంది భక్తులు గ్యాదర్ అయ్యి అక్కడ మహాద్వారం దగ్గర, వెండి వాకిలి దగ్గర, బంగారు వాకిలి దగ్గర, మళ్ళీ ఎగ్జిట్ దగ్గర కూడా కంజెషన్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అక్కడ ఇప్పటికే శ్రీవారి సేవకులు డ్యూటీలు ఇచ్చి ఉన్నాం. అంటే ఓన్లీ టీటీడీ స్టాఫ్, విజిలెన్స్ స్టాఫే కాకుండా శ్రీవారి సేవకులు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా దాంట్లో వచ్చింది ఇబ్బంది ఒకటేమో, మేము అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులకి అదేవిధంగా టీటీడీ అధికార యంత్రాంగానికి కూడా ఎప్పటికెప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అంటే భక్తులతో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, ఏ విధంగా సమయం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు అదే డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అంటే మనం ఇంటరాక్ట్ అయ్యేది ఇది ఒక రిలీజియస్ ప్లేసు, డివోటీస్తో ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలి, కంటిన్యూస్గా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ల్యాప్సెస్ జరుగుతున్నాయి, అది వాస్తవం. ఇంకొకటి అంటే దీంట్లో మనం ఏమాత్రము అధికార యంత్రాంగం కానీ శ్రీవారి సేవకులు కానీ ఇక్కడ ప్రయత్నం చేయకపోతే క్యూ లైన్ మూవ్మెంట్ బాగా స్లో అయ్యే ఉంటే అవకాశం ఉంది. అక్కడ అంటే
ఫ్రీగా మనము దర్శనం చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరికి ఆబ్వియస్లీ ఇప్పుడు స్వామివారి దగ్గర వచ్చేటప్పుడు ఒక 30 సెకండ్స్ అయినా ఒక నిమిషం అయినా ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అంటే ఇన్ని గంటలు వెయిట్ చేసి మనము దర్శనానికి వస్తాం కాబట్టి. సర్వదర్శనంకి అయితే ఒక్కోసారి 15 గంటలు 20 గంటలు కూడా వేచి ఉంటారు. 20 గంటలు వేచి ఉన్నప్పుడు వచ్చేటప్పుడు కనీసం ఒక్క నిమిషం అయినా స్వామివారిని చూడాలనేది అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్. అయితే ఇప్పుడు మనం రోజువారీగా 60,000, 70,000, 80,000 మంది దర్శనం చేసుకున్నప్పుడు ఇంత అవకాశం, ఇంత టైం అక్కడ ఉండదు. లేనప్పుడు ఎంత కొంత ఎఫర్ట్ వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. కానీ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. అంటే ఏ విధంగా వ్యవహరించుకోవాలి, భక్తుల్ని తిట్టేటువంటి పరిస్థితి ఉండొద్దు, అటువంటి వ్యవహారం వాళ్ళు చేసుకోకూడదు. అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ కాస్త క్యూ మూమెంట్ స్మూత్గా ఉండే విధంగా ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. అటువంటి సలహా సూచన వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా దీన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తామండి. ఓం నమో వెంకటేశాయ. సార్ హైదరాబాద్ నుండి వసుంధర గారు. నమస్కారం, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్ ఒక చిన్న సలహా అండి. నేను సలహా ఇచ్చేదంతా కాదు కానీ చెప్పండి. ఈ 300 టికెట్స్ వాళ్ళని కంపార్ట్మెంట్ లో కూర్చోబెడుతున్నారు కదా, అవునమ్మా. వాళ్ళకి అన్నప్రసాదం ఇస్తున్నారండి. వెనక నుంచి అన్నప్రసాదం ఇస్తున్నారు, ముందు నుంచి గేట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ వేడిగా అది తినలేక ఇటు వెళ్ళాలన్న తొందరలో అది అక్కడే పడేసి పరిగెత్తుతున్నారు. అన్నప్రసాదం చాలా వేస్ట్ అవుతుంది. ఇది 2 times నేను నా కళ్ళతో చూశాను. అదొకటి మీకు ఇవ్వాలనేసి అది. ఇంకొకటి ఏంటంటే పూలు పెట్టుకొని వస్తున్నారు. మనకి వెంకటేశ్వర స్వామికి పూలు పెట్టుకొని రావద్దు అనేసి వెనకటి నుంచి ఉన్న ఒక ఇది కదా, అదొకటి అండి. ఇంకొకటి ఏంటంటే తల ఇరబోసుకొని వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డ్రెస్ కోడ్ ఎలా పెట్టారో తల కూడా అలాగే జుట్టు వేసుకున్న వాళ్ళకే అంగీకరిస్తామని చెప్పేసి వాళ్ళని కూడా చేస్తే బాగుంటుంది అనేసి నా సలహా అండి. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మీరు చెప్పేది ఫస్ట్ పాయింట్. అంటే వాళ్ళకి రిలీజ్ చేసే సమయానికి జస్ట్ ఒక 5-10 నిమిషాల ముందు అన్నప్రసాదాలు ఇస్తూ ఉన్నారు. అది నేను ఆ రోజు క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా చాలామంది భక్తులు తెలియజేశారు. అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ వేడి అన్నప్రసాదము వాళ్ళు తినలేక ఇక్కడక్కడ పడేస్తున్నారు. అన్నప్రసాదం వేస్టే కాకుండా అంటే ఇంకా ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అది కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఇచ్చేటువంటి సలహా అబ్సల్యూట్లీ కరెక్ట్. అది దాని మీద మేము దృష్టి సారించి ఉన్నాము. బహుశా త్వరలో దీన్ని ఒక సిస్టమ్ ప్రకారము కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఆ పుష్పాల గురించి చెప్పారు. అంటే మేము ఒకవైపు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇంకా పకడ్బందీగా చేద్దాం. భక్తులు కూడా మనవి చేస్తున్నా, అంటే ఏదైతే ఎప్పటికెప్పుడు టీటీడీ సలహాలు సూచనలు ఇస్తున్నారు, అంటే సాంప్రదాయం ఏ విధంగా ఉంది, తిరుమలలో ఏ విధంగా పాటించాలి, దాన్ని భక్తులు అందరూ కూడా ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటిస్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. సార్ ఖమ్మం నుండి కృష్ణ చైతన్య గారు. నమస్కారం అండి కృష్ణ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర, చెప్పండి. సార్ నా కంప్లైంట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి అంగప్రదక్షిణం అన్నది లక్కీ డిప్లోకి పెట్టారు కదా సార్, అంగప్రదక్షిణకి. ఎస్. ఇప్పుడు ఆ లక్కీ డిప్ అన్నదే సార్, ఇప్పుడు దానికి వచ్చేసి మనకి మన స్వామివారి చివరి గడప నుంచి దర్శనమిస్తారు కదా సార్, దానికి కూడా కొద్దిగా మనకి లక్కీ డిప్లో పెట్టారు కాబట్టి మొదటి గడప ఏమన్నా ఫిక్స్ చేయగలుగుతారా అన్నది నా అభిప్రాయం సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి అకామిడేషన్ వచ్చేసి మన టైం స్లాట్ బుక్ చేసుకున్నాం కదా సార్. ఇప్పుడు ఈ కాలినడక వచ్చేటప్పుడు మనకి కొద్దిగా లేట్ అయితే కరెక్ట్గా మనం పెట్టుకున్న టైం దాటితే మనకి అకామిడేషన్ అన్నదే ఇవ్వట్లేదు సార్. అంటే ఆ టైం అయిపోయింది అన్నది అంటున్నారు. దానికి ఒక 1 hour or 2 hours ఏమన్నా కొద్దిగా మనకి ఎక్స్టెండ్ చేయగలిగితే భక్తులకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్, కొద్దిగా ఫ్యామిలీస్తో వచ్చేది. హలో, వినపడుతుంది, చెప్పండి. ఇంకా సార్ అయితే ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నాం కదా సార్. అవునండి. అలాగే మనకి ఏమన్నా ఆఫ్లైన్ లో ఆ రోజు ఏమన్నా ఒక కోట, స్మాల్ కోట, ఒక 5,000 అనో లేదంటే ఒక 2,000 to 3,000 అనో అప్పటికప్పుడు వచ్చే వాళ్ళకి ఏమన్నా రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అవునండి.
ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పైన ఈ కొద్దిగా ఈ అకామిడేషన్ దగ్గర కానీ లేదంటే ఈ ఫుడ్ దగ్గర కానీ మొత్తం చాలా లాంగ్ నడుచుకుంటూ రావాల్సి వస్తుంది సార్. దానికి ఏమన్నా కొద్దిగా మనకి మంచి సదుపాయం ఏమన్నా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి స్థలాలు ఫస్ట్ అంగ ప్రదక్షిణ వాళ్ళకి దగ్గర నుంచి దర్శనము, అంటే మనము టెంపుల్లో ఎంతమందికి ఏ విధంగా దర్శనం చేయించగలుగుతామో ఆ కెపాసిటీని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే ఏ నెలలో ఎటువంటి పరిస్థితి ఉంది దాన్ని బట్టి అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. అకామిడేషన్ విషయం వచ్చేసరికి ఇప్పుడు మనం టైం ప్రకారం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అంటే అందరూ కూడా ఆ టైం పాటిస్తూ ఉంటే మనకి ఆ అకామిడేషన్ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ చేసే అవకాశం ఉంటుంది. అంటే భక్తులు ఇప్పుడు మనం ఇచ్చేటువంటి అకామిడేషను అంటే అంతకుముందు ఉన్నటువంటి భక్తులు అక్కడ అకామిడేషన్ వెకేట్ చేయాలి, మనము ఆ రూమ్ ఇవంతా శానిటేషన్ క్లీన్లీనెస్ ఇవన్నీ పాటించాలి, అప్పుడు ఆ రూమ్ వేరే వాళ్ళకి అలాట్ చేయాలి. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం టైమ్స్ ఇవన్నీ దాన్ని బట్టి ఇండికేట్ చేస్తాం. అయితే ఆఫ్లైన్ ఏదైతే మీరు అన్నారు ఎస్సీడీ కోటా, అంటే సపోజింగ్ కనుక నేను ఒక 1000-2000 కోటా ఆఫ్లైన్లో పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారే అకామిడేషన్ దగ్గర క్యూ లైన్ ఎక్కువ ఉంటుందనేది, అదే పరిస్థితి ఎక్కడ ఏర్పడుతుంది. కోటా 1000 ఉంటుంది, ఒక 5-6 వేలు మంది వచ్చి భక్తులు అక్కడ ఆ 1000 కోటా కోసము మనము సపోజింగ్ కనుక అది ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తాం అనుకోండి, ఆ 1000 కోసము మళ్ళీ ఉదయం 4 గంటలకి 3 గంటలకి 2 గంటలకి రావడం ప్రారంభిస్తారు. సో దానివల్ల అంటే ఇప్పుడు ఏదైతే మనం సిస్టమ్ పెట్టామో ఆన్లైను అది పెట్టిన దానికోసమే, అంటే ఆ రోజుకి ఆ రోజు ఎప్పటికెప్పుడు ప్లానింగ్ కోసం కాదు. ఇప్పుడు మనం ఎస్సీడీ పెట్టింది అండ్ ఈ కారణం వల్లనే మనం ఆ కోటా చాలా ముందు రిలీజ్ చేస్తాం. అంటే టికెట్ కన్ఫర్మ్డ్ దర్శనం కోటా ఉంటేనే భక్తులు తన ప్రయాణం ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణగా ఇప్పుడు ఆ శ్రీవాణి టోకన్స్ ఉన్నాయి, శ్రీవాణి డొనేషన్ టోకన్స్. అంతకుముందు అది ఓన్లీ ఆన్లైన్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఆఫ్లైన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు రోజువారీగా ఒక 800 కోటా తిరుమలలో ఉంది, శ్రీవాణి కోట. ఆ కోటా కోసం ఇప్పుడు కనీసం ఒక 7, 8, 9 గంటలు ఫ్యామిలీస్ అందరూ నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేసాక సేమ్ ప్రాబ్లము, అంటే 800 కోటా ఉంటుంది, ఎంతోమంది వెయిట్ చేయడం మనకు తెలియదు. ఒక్కొక్కసారి 1000, 12, 1300 మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. చివరికి కోటా అయిపోయేసరికి వాళ్ళేమో 5-6 గంటలు వెయిట్ చేసి నిరాశకి గురి అవుతున్నారు. కాబట్టి మనము ఏ ఉద్దేశంతో అయితే ఆ కోటా పెట్టాం ఆ ఉద్దేశం పైన మనం ముందుకు పోవాలి. ఎవరైతే ఈ ఎస్సీడీ కోటా లేకుండా తిరుపతికి రావడం జరిగింది వాళ్ళు ఎస్ఎస్డి కోటా దానివల్ల మనం తిరుపతిలో పెట్టాం. అంటే దర్శనం తేడా లేదు, ఎస్సీడీ టికెట్ ఉన్నా లేకపోతే ఎస్ఎస్డి ఉన్నా అదే విధానంలో దర్శనము, అదే క్యూ లైన్ అంత సేమ్. కాబట్టి అడ్వాన్స్గా ప్లాన్ చేయగలిగే వాళ్ళకేమో ఆన్లైన్ ఎస్సీడీ, డైరెక్ట్గా కోటా లేకుండా టోకన్ లేకుండా తిరుపతికి వచ్చే వాళ్ళ కోసం మనం ఎస్ఎస్డి ప్లాన్ చేశాం. అటువంటి ఫెసిలిటీస్ భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఓం నమో వెంకటేశ్వర. సార్ వెస్ట్ గోదావరి నుండి గీతా కుమారి గారు. నమస్కారం గీతమ్మ, చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర. మళ్ళీ మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి రెండోసారి. ధన్యవాదాలమ్మా. మొన్న నేను సెప్టెంబర్ 16న 30 దాకా సీనియర్ సేవకు వచ్చాను సార్. అవునమ్మా. అన్నదానంలో వేశారు, సేవ బాగానే ఉంది సార్, కాదని అంటలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే గరుడు సేవ రోజున మాకు డ్యూటీ ఉందండి, 7 నుంచి 4 వరకు డ్యూటీ చేసాం. డ్యూటీ చేశాక గరుడు సేవ చూద్దామని గ్యాలరీకి రాబోతే పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేశారు సార్. హరినామ సంకీర్తన దాకా పంపించారు సార్. హరినామ సంకీర్తన కాడ గేట్ కాడ కానిస్టేబుల్ గేట్ తీయన్నాడు సార్. మాకు ఐడి ఉంది, స్కార్ఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మేము చూసి వెళ్ళిపోతాం, ఇప్పుడు దా డ్యూటీ చేసి వచ్చామన్నా తీయనంటున్నారు సార్. అది కొద్దిగా మీరు, ఎందుకంటే మేము సీనియర్ సేవకు కదా, డ్యూటీ చేసే వచ్చాను సార్ 4 దాకా. అన్నదానం 1 వేశారు నాకు. నేను అన్నదానం 1లో చేసి వచ్చానండి. అక్కడ 7కి వెళ్ళిపోయాను మార్నింగ్, జనం క్రౌడ్ ఉంటుందని. సేవ వాళ్ళు అందరినీ గ్యాలరీలో వేయటంలో వాళ్ళు ఎవరు రాకపోయినా నేనే వెళ్ళి సేవ చేసి వచ్చానండి. అక్కడ వాళ్ళు 4 అయ్యాక క్లోజ్ అయిపోయిందమ్మా వెళ్ళిపోండి అన్నారు. నేను బయటకు వచ్చేసానండి. వచ్చేసాక సరే ఒకసేపు స్వామిని చూద్దాము, ఎలా వచ్చాం సీనియర్లం కదా అని చెప్పి వస్తే
అక్కడ గేట్ తీనంటే తీనన్నాడండి ఒక కానిస్టేబుల్. అయితే కానిస్టేబుల్స్ వాళ్ళు ఎవరు వచ్చినా గేట్ తీసుకుని పంపుకుంటున్నారండి. మా ఐడీస్ కార్పున్నా కూడా పంపలేదండి. ఒక కానిస్టేబుల్ వచ్చి పెద్ద అరుగులు అరిచాడండి. నేను 5 నిమిషాల నుంచి డ్యూటీ చేస్తున్నాను, నాకు తలకాయ నొప్పి వస్తుంది అంటాడండి. మేము చేసి వచ్చాం కదండి, మేము 15 రోజుల నుంచి సేవ చేస్తున్నామండి. మేము కూర్చోలేదండి. అన్నదానం వల్ల నాకు సూపర్వైజర్ వేసిన మీరు వనలో అడగండి ఎవరినైనా, వాళ్ళు కూడా అదే మెచ్చుకున్నారండి. అమ్మ ఇప్పుడు దాకా ఎవరు కూర్చునేవారు, నువ్వు కూర్చోకుండా ప్రతి బండికి వెనకాల వెళ్తున్నావు, మేము చూస్తున్నామని అన్నదానం వనలో కూడా నన్ను వాళ్ళు అంతటి వాళ్ళే అన్నారండి. అలా అన్నప్పుడు కొంచెం మాకు ఏం లేదండి, కొంచెం దర్శనం ఇస్తే బాగుండు కదా, 15 రోజులు సేవ చేశాం కదా అని నాకు చాలా అనిపించిందండి అది. ఇప్పుడమ్మా ఫస్ట్ ఏంటంటే చాలామంది శ్రీవారి సేవకులు, దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవం సమయంలో పర్టికులర్లీ గరుడ సేవ నాడు భక్తులు అందరికీ సేవలు అందించారు. భక్తులు అందరూ కూడా శ్రీవారి సేవకులు అందించినటువంటి సేవల మీద ఒక మంచి అభిప్రాయం, ఒక హర్షం వ్యక్తం చేశారు, సంతోషం వ్యక్తం చేశారు. సో మీరందరూ అందించినటువంటి సేవలు బాగున్నాయి అనేది అందరికీ ఒకటే అభిప్రాయం. అయితే దర్శనం వచ్చేసరికి మామూలుగా అయితే శ్రీవారి సేవకులు అందరికీ కూడా మనం దర్శనం ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి పర్టికులర్లీ ఈ గరుడ సేవ లాంటి ఎప్పుడైతే ఎక్కువ మంది భక్తులు వచ్చి ఉంటారో అప్పుడు ఒక్కొక్కసారి లోకల్ లెవెల్లో కొన్ని కోఆర్డినేషన్ ఇబ్బందులు ఉండొచ్చు, వాస్తవం. ఎందుకంటే ఈసారి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవంలో మీరు చూసి ఉంటారు, అంటే పరిటాసి మాసము శనివారము, ఆఫ్టర్ దట్ గరుడ సేవ కూడా ఆదివారం. మామూలుగానే శనివారం ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ, అసలు ఎప్పుడు లేని విధంగా దాదాపు 3 లక్షలు పైగా భక్తులు ఇవాళ ఈసారి గరుడ సేవ నాడు తిరుమలలో ఉన్నారు. మాడా స్ట్రీట్స్లో కూడా 100% కెపాసిటీ నిండి ఉంది. దాదాపు 80,000 మంది భక్తులు మూలవర్ల దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మాడా స్ట్రీట్స్ బయట కూడా హోల్డింగ్ ఏరియాస్ పెట్టి మనం 25,000 మంది భక్తులకి దర్శనం అవకాశం కల్పించాం. అంటే చాలా ఎక్కువ మంది భక్తులు ఈసారి రావడం, ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉండడం. అదేవిధంగా చాలామంది పోలీస్ యంత్రాంగం కూడా మనం ఈసారి డిప్లాయ్ చేసుకున్నాం. అంటే గరుడ సేవకి దాదాపు విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్తో కలుపుకుంటే దాదాపు 7,000 మంది విజిలెన్స్ సెక్యూరిటీ అండ్ పోలీస్ యంత్రాంగం ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు లోకల్ లెవెల్లో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. అంటే మేము అవసరం ఉన్నటువంటి ట్రైనింగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళు. అంటే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతమంది స్వామివారి వాహన సేవ వీక్షించగలిగారు, అదేవిధంగా మూలవర్లో దర్శనం చేయగలిగారంటే ఈ చాలా పకడ్బందీ బందోబస్తుతో జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేశారు కాబట్టి సాధ్యమైంది. అంటే ఇక్కడ అక్కడ కొన్ని డిఫికల్టీస్ ఉండొచ్చు. ఇంకా కూడా చాలామంది శ్రీవారి సేవకులు నేను మాడా స్ట్రీట్స్ గ్యాలరీస్ తిరిగేటప్పుడు కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకువచ్చారు. మళ్ళీ సెపరేట్గా నేను వారందరినీ కూడా నా ఆఫీస్కి ఆహ్వానించి సీనియర్ అధికారులతో కూర్చోపెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. అంటే ఇంకా ఏ విధంగా మనం కోఆర్డినేషను, ఏ విధంగా ఫెసిలిటేషన్ పెంచుకోవాలి, దాని మీద కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. పర్టికులర్లీ శ్రీవారి సేవ వచ్చేటప్పటికి అంటే మీ ద్వారా నేను అందరికీ తెలియజేసుకుంది అంటే ఇప్పుడు శ్రీవారి సేవ మనం దాదాపు 25 సంవత్సరాలు కాబోతున్నాయి ప్రారంభించి. ఒక 16-17 లక్షల మంది శ్రీవారి సేవకులు రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా శ్రీవారి సేవ ప్రారంభించి వాళ్ళందరికీ ట్రైనింగ్, అంటే తిరుపతి తిరుమల వచ్చే ముందు వాళ్ళందరికీ సరైన ట్రైనింగ్ ఇస్తూ స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల్లో అందిస్తున్నటువంటి శ్రీవారి సేవ ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంది దాంట్లో చూసుకొని అక్కడ మంచి సేవ అందించిన వాళ్ళని మనం ఇక్కడ తిరుపతిలో అవకాశం ఇవ్వడం, తిరుపతిలో తిరుమలలో మంచి సేవలు అందించే వాళ్ళకి మళ్ళీ ఇటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు లాంటి, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి దేవాలయంలో డ్యూటీస్ ఇవ్వడం, ఇట్లా కొన్ని ఇంకా సరైనటువంటి మార్పులు చేయబోతున్నాం. అంటే బ్రహ్మాండంగా సేవలు అందిస్తున్నారు. మేము కూడా మీతో కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
దాని మీద మేము కృషి చేస్తున్నాం. అంటే ఓవరాల్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద ఏదైతే మనం ఎంత పెద్ద ఎత్తున సంఖ్యలో మనం శ్రీవారి సేవకులను డెవలప్ చేసుకున్నాము, దాన్ని ఇంకా పకడ్బందీ ప్రణాళికతో అటువేమో భక్తులకి ఇంకా మేలు జరగాలి, ఇటువేమో శ్రీవారి సేవకులకి కూడా ఇబ్బంది లేకుండా సేవ అందించే అవకాశం, అదేవిధంగా స్వామివారిని దర్శించే అవకాశము కల్పించాలని ఆ ఉద్దేశంతో మేము కూడా కృషి చేస్తున్నాము. సార్ ఖమ్మం నుండి హరికృష్ణ గారు. నమస్కారం అండి హరికృష్ణ గారు. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హరికృష్ణ. చెప్పండి హరికృష్ణ గారు. సార్, ఇది మనకి అంగ ప్రదక్షిణం టోకెన్స్ ఇస్తారు కదా సార్ ప్రతి నెల. ఎస్. ఇది మేము లాస్ట్ టైం గత ఏడాది వచ్చాం సార్ అంగ ప్రదక్షిణం టోకెన్ తీసుకుని. అయితే ఈసారి డిసెంబర్ లో కూడా వద్దాం అనుకున్నాం, కానీ ఇది లక్కీ డిప్ లో ద్వారానే ఈసారి మార్చారు కదా సార్ రూల్. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే సార్, మాకు గత సంవత్సరంన్నర నుంచి మేము లక్కీ డిప్ ట్రై చేస్తున్నాం, కానీ అది ప్రాబబిలిటీ తక్కువ ఉండడం వల్ల అది రావట్లేదు సార్, సెలెక్ట్ అవ్వట్లేదు. సో మాకేంటంటే మాకు ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి రావడం తిరుమలకి మాకు అలవాటుగా ఉంది సార్ మాకు. సో అది అంగ ప్రదక్షిణం టోకెన్స్ అది మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము కోరుతున్నాం సార్. ఇది లక్కీ డిప్ రావట్లేదు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కనీసం నాకు ఈ బాడా స్ట్రీట్స్లో గ్యాలరీస్లో వెళ్ళేటప్పుడు కనీసం ఒక 100 మంది పైన ఇచ్చి ఉన్నారండి ఇప్పటికీ. కాబట్టి నాకు మొత్తానికి అర్థమైంది అంటే అందరూ కూడా ఈ సిస్టంలో మార్పు ఉంటే బాగుంటుందనేది కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్గా దీని మీద మేము నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి ఈ నెలాఖరికల్లా. ఓం నమో వెంకటేశాయ. సార్ కడప నుండి కిరణ్ కుమార్ గారు. నమస్కారం అండి కిరణ్ కుమార్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఏం లేదు సార్, ఇంతకుముందు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నప్పుడు భక్తులను యాడ్ చేసుకునే దానికి ఉన్నింది, ఇప్పుడు వెబ్సైట్లో అది లేదు సార్. ముందు అంటే మా సీనియర్ అధికారులు ఎవరైతే ఈ శ్రీవారి సేవకి ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు మీ సలహాలు నోట్ చేసుకున్నారు, దీని మీద కావాల్సిన యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు. సార్ బెంగళూరు నుండి కృష్ణ గారు. నమస్కారం అండి కృష్ణ గారు. సార్ నమస్కారం, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతుంటాను. చెప్పండి కృష్ణ గారు. 26th నేను దర్శనానికి వచ్చింది అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. అరౌండ్ 2:45 PM సార్. రష్ ఏమీ ఉండలేదు, నార్మల్ గానే ఉండే. దే వర్ పుషింగ్ అండ్ బిహేవింగ్ వెరీ రూడ్లీ విత్ us sir. I am a defense official. I controlled myself. All sevakartas were there. They witnessed the event and I could not have the darshan of the Lord Sri Venkateshwara. We come all the way from our place to the temple and we could not see the God properly sir. And the person who was pushing me is very rude sir, and he is brutal also. And I didn't retaliate. I reported to the Sevakartas, I reported to the police also, but they regretted and they consoled me and sent me sir. The event has happened on the 26th October at 2:45 PM sir. I sent the feedback. I have given a mail to your EO email ID. At the outset, first of all, I sincerely regret the inconvenience caused to you. Secondly, I also appreciate the fact that you have not retaliated and you have maintained your cool and calm, which is highly indicative of your training in the defense department. This kind of pulling, pushing, jostling, rude behavior should not have happened inside the temple. అంతకుముందు నేను తెలియజేశాను, ఇంకా కొంతమంది భక్తులు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ని మేము ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము దీని మీద డెఫినెట్లీ దృష్టి సారించి కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటాం. అంటే దేవాలయంలో డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరికి అంటే వేరే వాళ్ళని తిట్టేటువంటి పరిస్థితి, అవమానించేటువంటి పరిస్థితి,
అంటే ఇన్ని గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఏ విధంగా అయితే సమయం పాటిస్తున్నారు అంతకంటే ఎక్కువ సమయం మన అధికారులు, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు కానీ శ్రీవారి సేవకులు కానీ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మేము డెఫినెట్గా స్ట్రీమ్ లైన్ చేస్తామండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ కోనసీమ జిల్లా నుండి శివరామం గారు. నమస్కారం అండి శివరామం గారు. నమస్తే సార్. నమస్కారం. రామచంద్రపురం అండి. నా పేరు శ్రీరామ్ అండి. మా తాతగారి పేరు మండలం శ్రీరామూర్తి గారు అండి. చెప్పండి. తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారండి ఆయన టీటీడీ సూపర్వైజర్ అండి ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి. అయితే ఆయన ఎక్కేటప్పుడు వినాయకుడి గుడి కట్టారండి. అది శుభ్రంగా ఆయన పేరు కూడా రాసుకున్నారు దాని మీద. ఆయన నేటివ్ పిఠాపురం అండి అప్పట్లోను. అయితే దాని పేరంతా పాడు చేసేసి గ్రిల్ అది ఏర్పాటు చేసి అదంతా పాడు చేసేస్తున్నారండి. అలాగే ఇది వరకు ఎక్కేటప్పుడు భక్తులు కొబ్బరికాయ అది కొట్టి ఎక్కేవారండి. ఇప్పుడు కనీసం దిగేటప్పుడన్నా కొట్టడానికి వీలు లేకుండా పోయింది. తిరిగి మరి ఆయన పేరుని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. మా చీఫ్ ఇంజనీర్ గారు మీరు ఇచ్చినటువంటి సూచన నోట్ చేసుకున్నారు. దాని మీద సరైన యాక్షన్ వారు తీసుకుంటారండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ రాజమండ్రి నుండి కార్తీక్ గారు. నమస్కారం అండి కార్తీక్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమో వెంకటేశ్వర అండి. నమో వెంకటేశ్వర సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అంగ ప్రదక్షిణ అనేది మా అమ్మగారు నాన్నగారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో అది మాకు ఒక మొక్కుబడిగా తీసుకుంటున్నామండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తాము. ఈ మంత్ డిసెంబర్ నుంచి అది లక్కీ డిప్ చేయడం వల్ల మాకు దొరకదని ఒక అభిప్రాయంతో ఉన్నాను సార్. దాని మీద మీరు పునరాలోచన చేసి టికెట్లు ఇష్యూ చేసేలాగా ఉంటే మా మొక్కుబడి తీర్చుకోవడానికి సులువు అవుతుందండి. ఇందాక ఐ డోంట్ నో అంటే మీరు అంతకుముందు విన్నారా లేదా, ఇంకొకరు అదే సేమ్ సలహా సూచనలు ఇచ్చారు. అప్పుడు కూడా నేను తయారీ చేశాను. అంటే మాడా స్ట్రీట్స్లో తిరుగుతున్నప్పుడు కూడా ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా కనీసం ఒక 100 మంది పైన భక్తులు అదే ఇష్యూ మా దృష్టికి తీసుకువచ్చారు. దీంట్లో డెఫినెట్గా మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త విధానం అయితే ప్రవేశపెట్టారు, దాంట్లో మళ్ళీ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ మేము ఈ నెల ఆఖరికల్లా వచ్చేటువంటి బోర్డు మీటింగ్లో దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ హైదరాబాద్ నుండి సుబ్బారావు గారు. నమస్కారం అండి సుబ్బారావు గారు. ఓం నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర, చెప్పండి. అయ్యా ఏం లేదు, ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ 73 years. ఎస్. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉండగా మేము వచ్చి అక్కడ మా పాస్ తీసుకొని దర్శనం చేసుకునే ఫెసిలిటీ ఉన్నది సార్ అప్పుడు. ఇప్పుడేమో అది తీసేసి ఆయన జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసేసి ఆన్లైన్ పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ కూడా పల్లెటూరులో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ మంది చదువు రాదు, బుక్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అదేమన్నా మళ్ళా పాత సిస్టమ్ ఏమన్నా రివోక్ చేయడానికి స్కోప్ ఉంటుందా అనేది అడుగుతున్నాం. ఇప్పుడు అప్పుడు అంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఏముంటుందంటే ఇప్పుడు సపోజింగ్ మనం ఉదయం 10 గంటలకి సీనియర్ సిటిజన్స్ టోకెన్ ఇద్దాం అనుకోండి. అంటే అప్పుడు రోజువారీగా 2 స్లాట్స్లో టోకెన్ సిస్టమ్ ప్రారంభించింది నేను అంతకుముందు ఈఓ ఉన్నప్పుడు. అయితే ఏముంటుందంటే ఇప్పుడు ఉదయం 10 గంటలకి స్లాట్ ఉందనుకోండి, మనం టోకెన్ ఇద్దాం అనుకోండి, అంటే ఆ సీనియర్ సిటిజన్స్ ఒక 5, 6, 7 గంటల ముందు వచ్చి క్యూలో కూర్చొని ఆ టోకన్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ టోకన్లు ఏమో లిమిటెడ్ నెంబర్లో ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు మనం కేటాయించిన టైం అంతకంటే ఎక్కువ మనకి వీలు కాదు. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అక్కడ 5, 6, 7 గంటలు వెయిట్ చేసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అట్లా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు చాలామంది సీనియర్ సిటిజన్స్ అంటే ఇక్కడ కూర్చొని బదులు అసలు ఆన్లైన్ చేసేస్తే వీలైనంత వరకు టోకెన్ ఉన్న వాళ్ళే దర్శనానికి వస్తారు అనేది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఏముంటుందంటే దీంట్లో ఏ సిస్టమ్ కూడా పూర్తిగా పర్ఫెక్ట్ ఉండదు. మనం ఆన్లైన్ చేస్తే కొంతమందికి ఎవరికైతే అంతకుముందు ఇక్కడ వచ్చి టోకెన్ తీసుకునే అలవాటు ఉంది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫ్లైన్ చేస్తే ఎవరికైతే ఈ గంటల తరబడి అక్కడ వెయిట్ చేసి ఆఫ్టర్ దట్ టోకెన్ అందదు, వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ ఉంటే బాగుంటుంది సలహా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అంతా ఆలోచించుకొని అన్ని కోణాల్లో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే ఇవాళ డైలీ రివ్యూ చేయలేదు కానీ మనకి వస్తున్నటువంటి ఈమెయిల్స్ ద్వారా చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి దీన్ని మళ్ళీ మేము ఒకసారి స్టడీ చేసుకొని
ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ మంచిర్యాల నుండి శ్రీకాంత్ గారు. నమస్కారం అండి శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. ముందుగా మీరు టీటీడీ ఒక బాధ్యతలు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. అయితే ఒకటి సార్, మాకు ఈ సప్తగిరి మ్యాగజైన్కు మేము చందా కట్టాము కానీ ఆ సప్తగిరి మ్యాగజైన్ రావట్లేదు సార్. ఇంకోటి సార్, మేము అంతకుముందు శ్రీవాణి ట్రస్ట్లో ఇక్కడ టెంపుల్ ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా లోకల్లో అది శిథిలావస్థకు ఉంటే దానికోసం అప్లికేషన్ పెట్టాం సార్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా. అప్లికేషన్ పెడితే దానికి వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళారు. దానికి ఎస్టిమేట్ కూడా చేశారు, అన్ని చేశారు కానీ దానికి ఇంకా అప్రూవల్ అనేది ఏం రావట్లేదు సార్ ఇంకా అది. ఇంకోటి సార్, మీ అంతకుముందు మీరున్నప్పుడే మేము ఉత్సవ విగ్రహాలన్నీ తీసుకున్నాం సార్. ఆ ఉత్సవ విగ్రహాలు తీసుకున్నాం కానీ అది అప్పుడు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాకు అక్కడ పెయింట్ వేసి ఇచ్చారు, దానికి సిల్వర్ పెయింట్, అది ఏంది గోల్డ్ కలర్ పెయింట్ వేసి ఇచ్చారు దానికి. అప్పుడు దానికి అతుకులు అన్నది ఏంటంటే మధ్యలో జాయింట్స్ అన్నాయి, కరెక్ట్ దానికి జాయింట్స్ వేయలేదు సార్ దానికి. అది ఏంటంటే మొత్తం ఏర్పడుతుంది, మొత్తం అతుకులు ఇట్లా ఉన్నట్టు ఏర్పడుతుంది సార్. కొంచెం ఆ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, కొంచెం దాన్ని ఒకసారి చూస్తారా సార్? అదే ఇప్పుడు మీరు చెప్పేది ఒకటేమో విగ్రహం గురించి మా చీఫ్ ఇంజనీర్ గారు నోట్ చేసుకున్నారు. సెకండ్ ఏమో ఏదైతే టెంపుల్ శ్రీవాణి ట్రస్ట్ కింద ఆ టెంపుల్ కోసం రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు. అంటే ఆ స్టేటస్ ఇప్పుడు కరెక్ట్గా అంటే వెరిఫై చేసుకోవాల్సిందే డీటెయిల్స్. సో ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చీఫ్ ఇంజనీర్ గారు నోట్ చేసుకున్నారు. నోట్ చేసాక ఇంకా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేది డెఫినెట్గా దీని మీద ఒక యాక్షన్ తీసుకుంటామండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ రాజమండ్రి నుండి అరుణ కుమారి గారు. నమస్కారం అరుణ్ కుమార్ గారు, చెప్పండి అమ్మా. సార్ నమస్తే. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. సార్ మీరు రెండోసారి రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదమ్మా. ధన్యవాదాలు సార్. దివ్య దర్శనం టోకన్స్ అలిపిరి నుంచి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. దివ్య దర్శనం టోకన్స్ అలిపిరి అవును సార్. అదేనమ్మా, ఇందాక కూడా ఒక భక్తుడు రిక్వెస్ట్ చేశారు దివ్య దర్శనం టోకన్స్ గురించి. సో దాని మీద అంటే ఇప్పుడు మనం అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము కొన్ని టోకన్స్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ కింద పెంచుకుంటూ వెళ్ళాము. ఓవరాల్ టెంపుల్ కెపాసిటీ 60,000 నుంచి 80,000 వరకు ఉంది. కాబట్టి మళ్ళీ దీని మీద ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ కేటగిరీలో ఎన్ని టోకన్స్ ఎక్కడ ఇస్తున్నాం అంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితిలో ఎంతవరకు ఈ దివ్య దర్శనం టోకన్స్ ఇచ్చే అవకాశం ఉంది, అది అలిపిరి దగ్గర ఎన్ని టోకన్స్ ఇచ్చే అవకాశం ఉంది, దీని మీద ఒక సమగ్రమైనటువంటి మేము ఒక స్టడీ లాంటిది ప్రారంభించామమ్మా. అంటే ఎగ్జామిన్ చేస్తున్నాం అన్ని కోణాల్లో ఏ విధంగా చేస్తే అందరికీ మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అవంతా ఆలోచించుకొని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఓం నమో వెంకటేశ్వర. సార్ హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు. నమస్కారం అండి వెంకటేష్ గారు. ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేశ్వర అండి. చెప్పండి. మీరు మళ్ళీ బాధ్యతలు తీసుకున్నందుకు చాలా కంగ్రాచులేషన్స్ అండి, అభినందనలు అండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సార్ మేము లాస్ట్ ఆగస్ట్ 15 రోజు కళ్యాణానికి వచ్చామండి. కళ్యాణం చేయించుకున్నాము, మేము ముందు వరుసలో ఉన్నాము. అక్కడ ఇబ్బంది ఏంటంటే మా ముందు వరుస తర్వాత చాలా మంది జాయిన్ అయిపోయారు. తర్వాత అదే ఏపీ లాగా వచ్చారు, అట్లా కొద్దిగా మళ్ళీ మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు వెండి వాకిల నుంచి బంగారు వాకి వరకు చాలా తోస్తూ ఉన్నారండి. అట్లా ఉంది రష్ ఒకేసారి విడుదల చేయడం వల్ల. సార్ ఓకే, ఇంకేమైనా ఉందండి? తర్వాత రిటర్న్ దర్శనం చేసుకున్న తర్వాత కూడా హుండీలో డబ్బులు వేయడానికి కూడా అవకాశం లేకుండా రష్ ఉంటుందండి. బయటకు ఒకసారి వదిలేస్తున్నారు, వెళ్ళడానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. కొద్దిగా చూడండి సార్ కొద్దిగా. ఇప్పుడు ఒకటేమో మీరు ఆ కళ్యాణం సమయంలో ఫస్ట్ ముందు ఉన్నారు, తర్వాత ఏమో ఎక్కువ మంది వచ్చి ముందు ఉండిపోయారు, మిమ్మల్ని వెనక తోసేశారు. అది వెనక స్టడీ చేసుకోవాలా ఏం జరిగింది. ఇప్పుడు మామూలుగా అంతమందికి ఇప్పుడు మనము ఇక్కడ ఆన్ ద స్పాట్ డిస్క్రిప్షనరీ కోటా కింద ఎటువంటి టికెట్స్ ఎక్కువ మందికి ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఆ రోజు ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది మేము వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉంటే దీన్ని మళ్ళీ సర్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సెకండ్ ఏమో ఇప్పుడు వెండి వాకిలి నుంచి బంగారు వాకిలి వెళ్ళేవంటి సమయంలో జరుగుతున్నటువంటి ఈ రష్ తోపుదాటలు ఇవన్నీ. అయితే అంతకుముందు నేను ఉన్నప్పుడు చాలా దీన్ని స్ట్రీమ్లైన్ చేశాను. అంటే ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది,
అంతకుముందు వెండి వాకిలి దగ్గర ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఉండేవి, మళ్ళీ బంగారు వాకిలి దగ్గర కొన్ని స్టెప్స్ ఉండేవి. ఇక్కడేమో దిగడము, మళ్ళీ అక్కడ మెట్లు ఎక్కడము, ఆ వృద్ధులు అలా అందరూ కలిసిపోయి దాంట్లో చాలా టైం వేస్ట్ అయ్యేది, ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు మనం స్ట్రీమ్ లైన్ చేసి ఈ వుడెన్ ప్లాట్ఫామ్ ఇవంతా పెట్టుకొని స్మూత్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ కోసము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా అంతకుముందు ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మొత్తం ఇన్ పెట్టేవాళ్ళు, మళ్ళీ ఇన్ బ్లాక్ చేసేసి 2-3 నిమిషాలు అటు నుంచి వచ్చే భక్తులు అక్కడ పెద్ద హోల్డింగ్ పెట్టుకొని హుండీ వైపు మళ్ళీ అక్కడ నుంచి అవుట్ తీసుకువచ్చేవాళ్ళు. 2 సైడ్స్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు పిల్గ్రిమ్స్, ఎందుకంటే ఎక్కువ మంది పిల్గ్రిమ్స్ లోపల హోల్డింగ్ ఉండాలి, అదేవిధంగా ఎక్కువ మంది పిల్గ్రిమ్స్ ఒకసారి బెడ్కి తీసుకురావాలని తాపత్రంతో మనం కొద్దిగా ఫోర్స్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు దీని అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసుకొని మనం ఆ వెండి వాకిలిలో కంటిన్యూస్గా ఒక 2 లైన్స్ ఏమో ఇన్, 2 లైన్స్ కంటిన్యూస్గా అవుట్ అనేది ప్లాన్ చేసాము, స్మూత్గా నడిచింది. అయితే ఈ మధ్యలో నేను కూడా ఇన్స్పెక్షన్ చేశాను, నైట్ అంతా ఈవినింగ్ 8, 9, 10 ఈ ప్రాంతంలో 2-3 సారి ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు కొంచెం కంజెషన్ అయితే అనిపించింది. దీన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని క్యూలు మనం ఒక దాదాపు 3 రకాల క్యూస్ తీసుకువచ్చి వెండి వాకిలు జాయిన్ చేసేస్తున్నాం, ఒకసారి 2 క్యూస్ జాయిన్ చేసేస్తున్నాం. అంటే ఎక్కువ హోల్డింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల పెద్ద ఎత్తున ఏమైనా ఎఫిషియన్సీ పెరుగుతుంది అంటే లేదు. సో అటువంటి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవన్నీ ఇప్పుడు మొదలు పెట్టాయి మళ్ళీ, సో దట్ స్మూత్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉంటే మనకి కావాల్సినటువంటి ఏదైతే స్పీడ్ ఉందో, అంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక గంటకి 4,500 మంది యావరేజ్గా సర్వదర్శన సమయంలో దర్శనం చేస్తూ ఉంటారు. సో అదే స్పీడ్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మరి తగ్గకుండా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మనం ఎంట్రీ స్ట్రీమ్ లైన్ చేయగలిగితే సేమ్ పేస్లో అక్కడ ఎగ్జిట్ కూడా స్ట్రీమ్ లైన్ అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు హుండీ దగ్గర కూడా కంజెషన్ లేకుండా హుండీలో కూడా ఆఫరింగ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాని మీద మేము దృష్టి పెట్టాము. హోప్ఫుల్లీ ఇంకొక 1-2 మంత్స్లో కొంచెం ఇంపాక్ట్ కనపడుతుంది అనుకుంటాను నేను. ఓం నమో వెంకటేశ్వర. సార్ హైదరాబాద్ నుండి సుబ్బలక్ష్మి గారు. నమస్కారం సుబ్బలక్ష్మి అమ్మ, చెప్పండి. నమస్కారం అండి. ఓం నమో ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు 2 months బిఫోర్ 300 రూపీస్ టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కానీ మాకు అప్పుడప్పుడు ఇలాగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అలాగప్పుడు అంటే కష్టం అవుతుందండి. ఒక నెలలో ఒక 15 daysకి ఒకసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది. అది తర్వాత వర్చువల్ టికెట్స్ కనిపిస్తున్నాయి కానీ దర్శనం టికెట్స్ అయిపోయాయని చూపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టమ్మా, ఇప్పుడు ఏదైతే ఈ ఎస్సీడీ టికెట్స్ మనం 3 months అడ్వాన్స్ ఇస్తున్నాం, ఇప్పుడు అడ్వాన్స్ ప్లానింగ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే కొంచెం ఒక 1 month ముందే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో ఒక ప్లస్ ఏంటంటే మనం అడ్వాన్స్డ్గా మనం టికెట్ ఇస్తే ప్లాన్డ్ దర్శనం చేసుకోవచ్చు అనేది ఒక పాజిటివ్ పాయింట్. నెగిటివ్ ఏంటంటే కొంతమంది అంత అడ్వాన్స్ ప్లానింగ్ చేయలేకపోతారు. బికాస్ ఆఫ్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, వాళ్ళ ఎగ్జామ్ షెడ్యూల్స్ అప్పటికి తెలియదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే కొంతమంది సలహా ఏమి ఇస్తున్నారంటే, అంతకుముందు ట్రైన్ రిజర్వేషన్స్ కూడా 3 months ముందు ఉండేవి కాబట్టి ఈ ఎస్సీడీ టోకన్స్ అడ్వాన్స్గా ఇచ్చేటప్పుడు ట్రైన్ టికెట్స్ ఇవన్నీ కూడా అకార్డింగ్లీ ప్లాన్ చేసే పరిస్థితి ఉండేది. అయితే దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత మార్పు తీసుకువచ్చారు. టైమింగ్స్ అంటే ఎంత అడ్వాన్స్లో మనం బుక్ చేయగలుగుతాము, దానికి అనుగుణంగా ఎస్సీడీలు కూడా మార్పు అవసరమని చెప్పి చాలామంది మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. అయితే మీరు చెప్పినట్లు దీంట్లో మార్పు అయితే అవసరం ఉంది. అంటే మనం 15 daysకి ఇవ్వాలన్నా, 1 monthకి ఇవ్వాలన్నా, 45 daysకి ఇవ్వాలన్నా, 2 monthsకి ఇవ్వాలన్నా, అది వేరే విషయం. అది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. బట్ ఏదైతే 3 నెలల ముందు ఇస్తున్నామో దాంట్లో కొంత మార్పు చేసుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయం. సో దీన్ని కూడా ఇప్పుడు మేము స్టడీ చేసుకొని త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. సార్ హైదరాబాద్ నుండి అరుంధతి గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. ఓం నమో వెంకటేశాయ అండి. నా పేరు అరుంధతి అండి, నందగిరి. చెప్పండి అమ్మా. మేము అంటే సీనియర్ సిటిజన్ వాళ్ళమండి. మాకు నెక్స్ట్ మంత్ నవంబర్లో దర్శనానికి వద్దామని మేము ఒక ప్లాన్ చేసుకున్నాము. అయితే సీనియర్ సిటిజన్ లో మాకు ఈసారి టికెట్ దొరకలేదండి. మేము డోనర్ పాస్ ఉంది, అంటే ₹1,00,000 అన్నదానంది, దాని మీద వద్దామని అనుకుంటున్నాము. అంటే నేను మా హస్బెండ్ ఇద్దరము సీనియర్ సిటిజన్ వాళ్ళమే. ఆయన 72 ఉన్నాయి, నాకు 65 ఉందండి. అయితే మేము దాని మీద వస్తే మాకు సీనియర్ సిటిజన్ దర్శనము అట్లా అలాంటి ఏమన్నా చేయగలరా ప్లీజ్? అంటే ఆ 2
అంటే లింక్ ఉండదమ్మా. అంటే డోనర్కి ఉన్నటువంటి ప్రివిలేజెస్ సీనియర్ సిటిజన్స్కి ఉన్నటువంటి కోటా సపరేట్గా ఆపరేట్ అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలా. మామూలుగా అయితే ఇప్పుడు ఏదైతే డోనర్ ప్రివిలేజ్ ఉన్నాయో దాంట్లో అంత ఇబ్బంది ఉండదు. అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మామూలు సర్వదర్శనం క్యూ లైన్స్కి అంత ఇబ్బంది అయితే డోనర్ ప్రివిలేజ్లో ఉండదు. బహుశా అంటే అంతకుముందు మీరు ఎప్పుడు వచ్చిన ఒక ఐడియా లేదు. బట్ డైరెక్ట్గా అయితే ఈ రెండింటికి లింకు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే సిస్టమ్స్లో ఆ లింక్ సాధ్యం కాదమ్మా. ఓం నమో వెంకటేశ్వర. సార్ తిరుపతి నుండి హరిప్రసాద్ గారు. నమస్కారం అండి హరిప్రసాద్ గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ సెకండ్ టైం కూడా మీరు టీటీడీ ఈఓగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు సార్. రెండో విషయం ఏంటంటే బ్రహ్మోత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరిగింది సార్ ఈసారి, దానికి లోటుపాట్లు లేవు. ముఖ్య విషయం ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఈ దళారుల ద్వారా చాలా మంది భక్తులు మోసపోతున్నారు సార్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలం నేను గత 4 రోజులు చూస్తున్నాను, కొంతమంది టీటీడీ ఎంప్లాయీస్ కూడా వీళ్ళు దర్శనం చేపిస్తానని చెప్పడం, అది మేము నమ్మడము. మాకు ఈ మధ్య సార్ ఒక 10 days బ్యాక్ దర్శనం చేపిస్తానని చెప్పారు. చెన్నై నుంచి ఒక టీమ్ మాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫేవర్ చేశాం సార్. వాళ్ళు కూడా సమ్ అమౌంట్ అయితే పే చేశారు. ఆ టీటీడీ ఎంప్లాయ్ ఒక టైం ఇచ్చారు సార్, ఆ టైం స్లాట్ వరకు వెయిట్ చేశారు. పాపం ఫైనల్ గా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సార్. కనీసం అమౌంట్ రిటర్న్ చేయలేదు. దాదాపు 1 week అయితే మేము ట్రై చేస్తాం, రెస్పాండ్ అవ్వలేదు సార్. చివరికి మధ్యలో ఉన్నందుకు మేమే అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళ పేర్లు అయితే వద్దు సార్, ఎందుకంటే ఒక చిన్న విషయంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. కానీ ఈ ఒక్క మెసేజ్ పాస్ అవ్వడం వల్ల మిగతా ఎంప్లాయీస్ ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే మీకు తెలియజేస్తున్నాం సార్. అంతే సార్. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. ఇప్పుడు ఒక రిక్వెస్ట్, మా సివిఎస్ గారు ఇక్కడ మీ ఇచ్చేటువంటి సమాచారం నోట్ చేసుకున్నారు. మీరు తిరుపతిలో ఉన్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి సివిఎస్ గారిని కలవండి, కలిసి అంటే డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే టీటీడీ అధికారులు కానీ దళారులు కానీ ఎటువంటి మోసాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం టైం టు టైము ఒక్కొక్క డిసిజన్ తీసుకుంటాం. అంటే ఎట్లా అయినా ఈ మధ్యదళారుల వ్యవస్థ అంతా కూడా తగ్గించుకోవాలి, మధ్యదళారుల వ్యవస్థ అసలే ఉండొద్దు. ఉదాహరణంగా ఇప్పుడు అంతకుముందు మనం ఈ లడ్లు దళారులు చాలామంది ఉన్నారు. ఈ లడ్లు అన్నీ బ్లాక్ మార్కెటింగ్లో అప్పుడు నేను అంతకుముందు ఉన్నప్పుడు దాదాపు 700 రూపాయలకి 10 లడ్లు ఇస్తున్నారని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తే అప్పుడు మనం ఈ లడ్లు 50 రూపాయలకి ఎన్ని అయినా తీసుకోవచ్చు అనేది ప్రారంభించాం. అప్పుడు ఆ మధ్యదళారు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా తగ్గింది దీంట్లో. అట్లాగానే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనం 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తే కొత్త దేవాలయాల నిర్మాణంకి అప్పుడు మనం 1 time ప్రివిలేజ్ కింద ఒక విఐపి బ్రేక్ ప్రారంభించాం. దాని మూలన ఏంటంటే ఈ విఐపి బ్రేకులు దర్శనం ఏదైతే మధ్యదళారుల వ్యవస్థ ఉంటుంది అది కూడా చాలా వరకు ఇప్పుడు కంట్రోల్ చేయగలిగాం మనం. సో ఇట్లాగా టైం టు టైము ఈ మధ్యదళారుల వ్యవస్థ వస్తూ ఉంటుంది. మనం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటూ పోతే డెఫినెట్గా దీన్ని కూడా మనం అరికట్టవచ్చు. ఇప్పుడు అసలు ఇది కొత్త విషయం నా దృష్టికి ఫస్ట్ టైం రావడం, అంటే ఎంప్లాయీస్ కూడా ఎట్లాగా మోసాలకి పాల్పడుతున్నారు అనేది ఇది ఫస్ట్ టైం నా దృష్టికి రావడం. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఎలాగ మీ నంబర్ మా దగ్గర రికార్డ్ అయి ఉంది, సివిఎస్ ఆఫీస్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటారు. కలిసి ఒక్కసారి పూర్తి వివరాలు ఇవ్వండి. 100% స్ట్రిక్ట్ యాక్షన్ దీని మీద ఉంటుంది. ఓం నమో వెంకటేశ్వర. సార్ హైదరాబాద్ నుండి అలేఖ్య గారు. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, వినపడుతుందమ్మా. నమస్తే అండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. చెప్పండి. నాదొక చిన్న సజెషన్ ఏంటంటే మెడికల్ కేసెస్ సీనియర్ సిటిజన్స్ వికలాంగులకి ఒక ప్రతి రోజు 1000 tickets రిలీజ్ చేస్తున్నారు కదా సార్. సార్ ఇది ఏంటి అంటే ఇది కూడా చాలా తొందరగా అయిపోతున్నాయి సార్. యాక్చువల్లీ నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. సో అంటే విత్ ఇన్ అంటే మనం ఆన్ చేసి విత్ ఇన్ 1-2 minutes లో అంటే విత్ ఇన్ చాలా తొందరగా అయిపోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మా లాంటి క్యాన్సర్ పేషెంట్స్ 2 months ప్రయర్ బుక్ చేసుకోవాలంటే ఏ టైంలో ఏమన్నా రావచ్చు కదా సార్ మా మెడికల్ కేసెస్ కి. మీకు అర్థమైందా సార్ నేను చెప్పింది? అంటే అంటే 2 months ముందు అంటే అంత ఎర్లీగా బుక్ చేసుకుంటే సార్ ఆ టైంకి మాకు అంటే హెల్త్ బాగోకపోతే దేవుడి దగ్గర మాకు రావాలనిపిస్తుంది కదా సార్. అంటే అప్పుడు ఒక్కసారి ఇది ఏమన్నా అంటే టూ ఎర్లీగా అనిపిస్తుంది సార్. అంటే మెడికల్ అంటే ఇంతకుముందు బుకింగ్ చేసుకుంటే మరి ఒక్కసారి అది ఆలోచిస్తారా సార్ మెడికల్ కేసెస్కి?
హలో, అర్థమైందమ్మా మీరు చెప్పేది. అంటే ఇప్పుడు మనము ఎక్కువ మందికి ఏ విధంగా మేలు చేయగలుగుతామనేది మనకి ముఖ్యమైన ఉద్దేశం. అప్పుడు మనం ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం అన్ని కేసెస్కి సరైన న్యాయం చేయలేకపోతాము బికాస్ ఆఫ్ టెంపల్ కెపాసిటీ. ఇప్పుడు ఒక 1000 కోటా ఉందనుకోండి, ఇప్పుడు ఆ 1000 కోటా మీరు చెప్పినట్లు విదిన్ 2, 3, 4, 5 మినిట్స్ పూర్తి అయిపోతుంది మనం రిలీజ్ చేయగానే. అయితే అడ్వాన్స్గా మనం కోటా ఇవ్వకపోతే చాలామంది సీనియర్ సిటిజన్స్ దాన్ని ట్రావెల్ ప్లాన్ చేయలేరు. మీరు చెప్పినట్లు మెడికల్ కేసెస్ ఇప్పుడు సెపరేట్ కోటా మనం మెడికల్ కేసెస్కి పెట్టి ఉంటే అవకాశం ఆన్లైన్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ వెరిఫికేషన్ ఆఫ్ మెడికల్ కేసెస్ అవన్నీ కూడా కష్టం. కాబట్టి మీరు చెప్పింది ప్రాబ్లం కరెక్ట్. అంటే మెడికల్ కేసు ఉన్నప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే ఆ రోజుకి మెడికల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆ టికెట్ మనకి అందించినా కూడా మనము ఆ టోకెన్ వచ్చినా కూడా మనం దాన్ని సద్వినియోగం చేయగలుగుతామా లేదా కూడా అంత అడ్వాన్స్గా తెలియదు. అది వాస్తవం. అయితే దీన్ని ఏ విధంగా ట్యాకల్ చేసుకోవాలి అంటే న్యాయం ఏ విధంగా చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం, ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. లెట్ us see if there is some way where we can help such cases. అంటే మీరు చెప్పేటువంటి ప్రాబ్లం దానివల్ల మీరు ఒక్కరే కాదు ఇంకా కొంతమంది కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు. అసలు వెంకటేశ్వర స్వామి వారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. సార్ హైదరాబాద్ నుండి మాధురి గారు. నమస్కారం అమ్మా మాధవి అమ్మ, చెప్పండి అమ్మా. హలో మాధవి అమ్మ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, వినపడుతోంది. ఎస్ అమ్మా వినపడుతోంది, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. సార్ సార్ నా మాట వినపడుతుందా సార్? అంటే మీరు టీవీ వాల్యూమ్ కూడా పెంచి ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజన్ పడుతోందమ్మా. సార్ ఏంటంటే సార్ అంగప్రదక్షిణ టికెట్స్ అది ఆన్లైన్ లో చేసేయారు కదా. ఎస్ అమ్మా. సార్ అది ఒకసారి బుక్ చేస్తే ఒక 6 months వరకు మళ్ళీ నెక్స్ట్ టైం బుక్ చేయడానికి ఉండకుండా ఉండిపోతుంది. సో కొంచెం సార్ అది ఒకసారి బుక్ చేస్తే ఒక 6 months వరకు మళ్ళీ నెక్స్ట్ టైం బుక్ చేయడానికి ఉండకుండా ఉండిపోతుంది. సో కొంచెం సార్ కొంచెం మీరు అంగప్రదక్షిణ సార్ కొంచెం 3 monthsకి 1 time లాగా చేస్తారా సార్? ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్ సార్. అంటే ఇప్పుడు మీరు మాట్లాడే ముందు చాలామంది అసలు ఈ ఆన్లైన్ ఉండొద్దు, ఈ అంగప్రదక్షిణ టోకన్లు, ఈ లక్కీ డిప్ విధానము దానివల్ల మాకు అందుబాటులో ఉండట్లేదు అంటే బహుశా మీ మీద స్వామివారి అనుగ్రహం ఎక్కువ ఉన్నట్టుంది, మీకు త్వరగా ప్రతిసారి మీరు అప్లై చేసినప్పుడు వస్తూ ఉంది టోకన్ అనుకుంటాను. బట్ అదర్వైజ్ చాలామంది అంటే 100 మందికి పైగా నాకు లాస్ట్ 10 రోజుల్లోనే సలహా ఇచ్చింది అంటే అసలు ఈ ఆన్లైన్ సిస్టమ్ కాకుండా అంగప్రదక్షిణ టోకన్లు ఇవన్నీ కూడా ఆఫ్లైన్ పాత విధానంలో ఉండాలని. అప్పుడు అంటే ఇక్కడ వచ్చి ఎవరైతే చేయదలుచుకున్నారో అంగప్రదక్షిణ వాళ్ళకి అవకాశం లభిస్తుంది అనేది. సో దాని మీద ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను భక్తులకి తెలియజేశాను అంటే నెలాఖరికల్లా బోర్డు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ బోర్డు మీటింగ్లో అంగప్రదక్షిణ మీద ఏ విధంగా ఉండాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ ఎట్లా చేయాలి దాని మీద ఒక సరి అయిన నిర్ణయాలు ఈ బోర్డు తీసుకోబోతా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషం. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత నాకు భక్తులు అందరితో డయల్ ఈఓ మాధ్యమంలో నేరుగానే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే గత 5 సంవత్సరాలు చాలా మార్పులు వచ్చాయి సిస్టంలో, ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో ఏ విధంగా మనం నిర్ణయం తీసుకుంటే భక్తులందరికీ ఇంకా మెరుగైన సేవలు అందించవచ్చు దాని మీద చాలామంది సలహాలు సూచనలు ఇచ్చారు. 23 మంది భక్తులు వారితో ఫోన్లో మనం సంప్రదించుకున్నాం. చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా అంగప్రదక్షిణ మీద సలహాలు సూచనలు ఇచ్చారు. వెండి వాకిలి దాటాక బంగారు వాకిలి, ఆ మధ్యలో జరుగుతున్నటువంటి తోపులాటలు, తొక్కిసలాటలు, పుషింగ్ పుల్లింగు, అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళ వ్యవహార శైలి,
ఇవన్నింటి మీద సలహాలు సూచనలు ఇచ్చారు. క్యూ కాంప్లెక్స్లో అన్నప్రసాదాలు ఇవన్నీ, అదేవిధంగా శ్రీవారి సేవకులు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నింటి మీద సలహాలు సూచనలు ఇచ్చారు. మీరందరితో మళ్ళీ మాట్లాడుకోవడం నాకు ఎంత సంతోషకరమైనటువంటి విషయం. మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు, ప్రతి ఒక్క సలహా సూచన తప్పనిసరిగా మేము డీటెయిల్డ్గా దాన్ని ఎగ్జామిన్ చేసుకొని ఏ విధంగా ఇంకా మెరుగువైనటువంటి సేవలు అందించగలుగుతామో దాని మీద డెఫినెట్గా మేము కృషి చేస్తాం. ఇంతమంది భక్తులు మన మీద పెట్టినటువంటి నమ్మకం, దాన్ని బట్టి మేము కూడా 24 గంటల సేపు సామాన్య భక్తుల కోసం కృషి చేస్తాం. తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటాయి అనేది ఈ సందర్భంగా మీరందరికీ హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశాయ.